హాయ్ హలో ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ ఆల్సో గుడ్. సో ఈ రోజు మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు. ఏంటి మళ్ళీ ఈ టాపిక్ రిపీటేటివ్ గా ఉంటుందని అనుకుంటున్నారా? నేను ఇది చేయాలనుకోలేదండి, బట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూస్ గా మెసేజ్లు వస్తున్నాయి. లైక్ ఇప్పుడు F1 కి వచ్చే వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అని, ఇంప్రూవ్ అయిందా లేదా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒక క్విక్ అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇది మీరు భయపెడుతున్నారు, మీరు నెగిటివ్ గా చెప్తున్నారు అని అనుకుంటున్న వాళ్ళైతే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి వీడియోని. ఎందుకంటే నేను కమెంట్స్ చూస్తున్నాను, మీరు భయపెట్టేస్తున్నారు అది ఇది అని చెప్పని. బట్ ఐ వాంట్ టు నేను మీకు ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో అందుకోసం ఈ వీడియో. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘ సందేశం. సో నాకు మేజర్ గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉందా అంటే లేదండి, స్ట్రిక్ట్లీ నో. ఇంకా బ్యాడ్ గానే అవుతుంది కానీ మార్కెట్ ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఎందుకంటే కంపెనీస్ లో హైరింగ్ ఫ్రీజ్ అని పెట్టేశారు. ఇంకోటి స్పాన్సర్షిప్ ఫ్రీజ్ అన్నమాట. హైరింగ్ ఫ్రీజ్ అంటే ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళు మేము రెడీగా లేము అని చెప్పని. సో స్పాన్సర్షిప్ ఫ్రీజ్ అని ఏంటంటే, మేము హైర్ చేస్తాం బట్ మేము స్పాన్సర్షిప్ అనేది మీకు ప్రొవైడ్ చేయం అని చెప్పేస్తున్నారు. సో అది F1 అవ్వచ్చు, H1B అవ్వచ్చు. సో వీళ్ళకే కాబట్టి ఎక్కువ స్పాన్సర్షిప్ అవసరం కాబట్టి మేము స్పాన్సర్షిప్ అయితే ఇవ్వమని చెప్పేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా దే ఆర్ నాట్ హైరింగ్ ద F1 లో CPT కానీ OPT మీద ఉన్న వాళ్ళు కానీ లేదా H1B వాళ్ళని హైర్ చేయమని చెప్పని ఇండైరెక్ట్ గా వాళ్ళు న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో స్పాన్సర్షిప్ ఫ్రీజ్ అంటే ఓన్లీ వాళ్ళకి ఇంకా మిగిలింది ఎవరు, సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళే తీసుకుంటారనమాట. అండ్ H4EAD. ఇన్ఫాక్ట్ H4EADs కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మేజర్ గా వాళ్ళు గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా జాబ్ వెతుక్కునే వాళ్ళ గురించి అండి. అలా అని జాబ్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళ కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేయట్లేదు. అలాగే ఫుల్ టైం వాళ్ళకు 2 months నోటీస్ ఇచ్చేసి వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడ ఫేస్బుక్ చూసినా, ఓపెన్ చేసినా ఆర్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా కూడా ఎక్కడ చూసినా కూడా లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మేజర్ గా ఎక్కువ ఉంది. కంపేర్ టు అదర్ కంట్రీస్ US కొంచెం తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే UK కానీ కెనడా కానీ చూస్తే అక్కడ ఇంకా చాలా బ్యాడ్ గా ఉంది. ఇప్పుడు ఇది కూడా అలానే అవుతుందేమో ఎక్స్పర్ట్ దాన్ని థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి January to December అనేది వీళ్ళకి ఫినాన్షియల్ ఇయర్ అనమాట. అలానే వీళ్ళకి నవంబర్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సో 2024 లో జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ 2025 లో ఇంప్రూవ్ అవుతుందా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తుంది. సో వాళ్ళు తీసుకున్న రిఫార్మ్స్ కానీ పాలసీస్ కానీ వాటి వల్ల ఏమైనా ఇంప్రూవ్ అయితే అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఆర్ ఉండకపోవచ్చు, చెప్పలేం. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ కజిన్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి కూడా కాల్ చేసి కనుక్కోండి ఇప్పుడు మేము రావడం బెటరా కాదా అని చెప్పని. ఎందుకంటే ఇది వరకు స్టూడెంట్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు, జాబ్స్ అనేవి ఉండేవి, సో ఈజీగా వచ్చేసేవి. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువయ్యారు, జాబ్స్ లేవు, మార్కెట్ లేదు, అందువల్ల కొంచెం టఫ్ గా ఉంటుంది. బెటర్ మీరు ఫినాన్షియల్ గా సేమ్ అందరూ చెప్పేలాగే అండి, ఫినాన్షియల్ బాగుంటే మీ స్కిల్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు వచ్చి ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడికి, ఏదో చేసుకుంటూ మాస్టర్స్ అదే చేస్తున్నారు. మేము అలాగలా చేసేసుకుంటాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే మీరు రండి. లేదు మార్కెట్ బాగున్నాకే మేము వచ్చి ట్రై చేసుకుంటామంటే ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. బట్ నేనేంటంటే ఇక్కడ సిచ్యువేషన్ మీకు కొంచెం ఉన్నట్టు చెప్తే మీరు డిసైడ్ చేసుకుంటారని చెప్పాను. ఎందుకంటే ఎవరైనా సంపాదించుకోవాలని అనుకుంటారండి, అక్కడ అప్పులు చేసి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడతా ఇప్పుడు మార్కెట్ బాలేదు కాబట్టి. సో అందుకోసమని నేను ఇది చెప్తున్నాను. సో దట్స్ ఇట్. హోప్ 2025 లో మార్కెట్ బాగుంటుందనే హోప్ అయితే ఉంది. బట్ చూద్దాం ఏమవుతుందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.